రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు ఉత్సాహంగా వచ్చినటువంటి నలుగురు ఎవరు? కమాన్ ఇంట్రొడక్షన్స్ తీసుకుందాం. హాయ్ సుమా. హాయ్, నా పేరు శ్రీలత. నేను బాగ్యంపల్లి నుంచి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీరు? Hi Sumakka, how are you? I'm fine. My name is Nityasha. I'm coming from Chintal. ఓకే ఓకే. హాయ్ సుమక్క. Hi. మై నేమ్ ఇస్ విజయలక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. హాయ్ కనకదుర్గ. హాయ్. నేను నా టేక్ అ డీప్ బ్రెత్. గాలి బాగా తీసుకొని వదులు. మీరు తీసుకుంటారు కదా. నా పేరు కనకదుర్గ. తీసుకుంటున్నావు కానీ వదలట్లేదు, వదిలే. నా పేరు కనకదుర్గ. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, అందరూ పళ్ళు బాగా తోముకున్నారా? నోరు బాగా కడుక్కున్నారా? నాలుగు బాగా గీసుకున్నారా? ఎందుకంటే రేపు వరల్డ్ డెంటల్ డే. సో రేపు ఎలాగో మన ఎపిసోడ్ లేదు కాబట్టి ఈ రోజే మనం జరుపుకుందాము. అండ్ డెంటిస్ట్ అందరికి పెద్ద థ్యాంక్స్ చెప్పేద్దాము. ఎందుకంటే మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా, చిగుర్ల సమస్య వచ్చినా, పళ్ళ సమస్యలు వచ్చినా, చిరునవ్వు సమస్య వచ్చినా దాన్ని తీర్చేది వాళ్లే. కాబట్టి డెంటిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డెంటిస్ట్ డే టుమారో. ఓకే అన్నట్టు నేను ఇవాళ ఒక పిట్ట కథ కూడా చెప్తా, తర్వాత పిట్ట దొరకగానే చెప్తా. మీ అందరికి 10 పాయింట్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్పొచ్చు కదా సుమా. దేనికైనా ఒక టైం, ముహూర్తం అంటూ ఉంటుందమ్మా. టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆ ముహూర్తం ఎప్పుడు పెళ్లి కాదు. ఇంకా ఏం చదువుకుంటున్నావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడే వద్దులే, నెలే చేసుకో. ఓకే ఓకే సరే, అయితే ఇప్పుడు నేను రౌండ్స్ అనౌన్స్ చేస్తున్నా. ఓకే. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. పిట్ట కథ చెప్తానని చెప్పాను కదా, చెప్పేస్తున్నాను. చెప్పండి తొందరగా, టెన్షన్ అవుతుంది. అనగనగనగనగా ముందంట ఒక పిట్టు ఉండేది. అయ్యో. ఆ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత చెప్తా. 1 2 3 గో. కూర్చున్న వాళ్ళు 4 మీద పెట్టుకోండి. ఇంకొకటి ఉంది, ఫ్రంట్ లో ఉంది. నిత్య ముందర విద్యు కూర్చో ముందు ముందుకు. అంత ముందర కాదమ్మా, రైట్ ముందు ఇంకా ముందుకెళ్ళి విద్యు. ఈవేంటమ్మా ఇసురుకుంటూ తిరుగుతుంది అసలు? కల్లాపి చల్లుతుంటదా రోజు ఇంటి ముందు? అమ్మా కల్లాపిదా అయిపోయిందా? నీకు 10 పాయింట్స్ వచ్చాయి. నువ్వేమైనా అడగాలనుకుంటున్నావా? నన్ను అడుగుతుంది. అడుగు. బంగారు పెట్టెలో ముత్యం. బంగారు పెట్టెలో ముత్యం. మాత్రం కాదు, బంగారు పెట్టెలో ముత్యాలు. ముత్యం కాదు. నో 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 నో. రేపు డెంటిస్ట్ డే సందర్భంగా ఇవాళ యాప్ట్ జోక్ చెప్పావు. ఎందుకంటే మన పళ్ళని ముత్యాలుగా ఉంచేది వాళ్ళే. ఆన్సర్ వేరేది. నేను దీన్ని అడాప్ట్ చేసేసుకున్నాను. నో నో, నేను వేరేది అనుకున్నాను. అయితే నువ్వేమనుకున్నావు చెప్పు. బియ్యం. బియ్యం. ఓ సరే, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. వెళ్ళండి. 1 2 3 గో. You didn't got. You వెతుకు, you will get. You out da. నిత్యశ్రీకి 15 పాయింట్లు. నీళ్ళల్లో వేస్తే మునగదు, కాల్చినా కాలదు, కట్ చేసినా కట్ అవ్వదు.
నీళ్ళలో వేసినా మునగదు. మునగదు. ఫైర్ లేసిన కాలదు. ఒక్కొక్క దానికి ఒక ఆన్సర్. నీళ్ళల్లో వేస్తే మునగదు, ఆ, చెక్క. నెక్స్ట్ ఏంటి? మైండ్ బ్లాక్. ఏంటిది? గాలిలో వేస్తే మండదా? ఆహా ఆ. వాటర్ లేస్తే మునగదు. అది అయిపోయిందిలే. నెక్స్ట్ అమర్రావు జోక్ చెప్తా అయితే. అది కాదు, ఇందులోనే 3 అడిగావు కదా, అది ఇంకోటి అడుగు. ఆన్సర్ ఒకటే. ఆ క్వశ్చన్ మొత్తం అడుగు. నీట్ లేసినా మునగదు, ఆ, ఫైర్ లేసినా కాలదు. ఆగు. ఫైర్ లో వేస్తే కాలదు, నీడ. నెక్స్ట్ మూడోదేంటి? అంతే అన్ని ఇంకోటి ఉందా? అడుగు. ఆన్సర్ ఒకటే. మళ్ళీ బిగినింగ్ నుంచి అడుగు అయితే. ఆన్సర్ ఒకటే సరే కదా. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడుగు. నీట్ లేసినా మునగదు, ఫైర్ లేసినా కాలదు, కట్ చేసినా కట్ అవ్వదు. కట్ చేసినా కట్ అవ్వదు. ఈ బుర్ర షాడోని మూడింటికి కలిపి షాడో. ఆ. ఓ వావ్, థ్యాంక్ యూ. 1 2 3 గో. రైట్ 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 అందుకే Right, right, ముందుకి, ముందుకి, right. ముందుకి. శ్రీలత స్ట్రైట్ స్ట్రైట్ వచ్చేసి ఎవరు? కమాన్, ఇద్దరు వచ్చేయండి. కనకదుర్గ నీకు 25 పాయింట్స్ అండ్ శ్రీలతకి 20 పాయింట్స్. ఓకే, రేపు డెంటిస్ట్ డే సందర్భంగా ఒక మంచి విషయం చెప్తున్నాం. ఓకే. మంచి విషయం ఏంటంటే రోజు పొద్దున మనం పళ్ళు తోముకోవాలి. అది డైలీ చేసేదే కదా. ఇంకో మంచి విషయం కూడా చెప్తాను నేను మీకు. పళ్ళకి మధ్యలో తోముకోవడానికి కూడా ఒక బ్రష్ దొరుకుతుంది. దాన్ని ఇంటర్ డెంటల్ బ్రష్ అని అంటారనమాట. ఆ. దాంతో మనం కనుక రోజు భోజనం చేసిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే ఫ్యూచర్ లో పళ్ళ సమస్యలు రాకుండా ఉంటాయి అని డెంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆ పళ్ళకి మధ్యలో తోముకోమన్నాను కదా అని చెప్పి మీకు దొరికిన బ్రష్ అంతా లోపల దూర్చారు. బ్రష్ రావడానికి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ బ్రష్ మీకు సూచిస్తారు. ఆ బ్రష్ తోనే తోముకోండి. ఇప్పుడు చెప్పండి. నేను జోక్ చెప్తాను. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్ నైట్ తాగి పడుకుంటాడు. అయితే మార్నింగ్ భార్య లోపలికి వచ్చేస్తుంది. ఏంటండి రూమ్ నిండా దోమలు ఉన్నాయని అని అంటే, ఏంటి ఏం చెప్పాను, ఆ మొగదోమ ఆడదోమలు ఎంత నిండిపోయా ఇల్లంతా అని అంటది. అని అంటే వైఫ్ వచ్చేసి అడుగుతుంది, మొగదోమ అని ఆడదోమ అని ఎలా చెప్పగలరండి అని అంటే, రాత్రి పడేసాగా తాగి దానిపైన వాలింది మొగదోమ, అద్దం పైన వాలింది అది ఆడదోమ అని అంటే. మగ దోమలు కూడా తాగుతున్నాయి అన్నమాట. అవును, వెళ్ళమ్మా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పిట్ట కథ చెప్తానన్నానుగా, చెప్పండి. చెప్పండి. సో అనగనగా ఒక పిట్ట ఉండేది. ఆ పిట్ట ఒక రోజు పొద్దున్నే చెట్టు మీద నుంచి పైకి ఆ. 2 రెక్కలు ఎగిరిపోయింది. ఫుల్గా ఓపెన్ చేసి అలా 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 ఎగరడం మొదలెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత చెప్పు. అయ్యో. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. సో ఇందాక మనం ఎక్కడి వరకు వచ్చాం? పిట్ట కథలో. దానికి మూడ్ లోకి వెళ్ళాను నేను. అప్పుడు కానీ నాకు ఆ పిట్ట కథ రాదు. అలా ఎగురుకుంటూ వెళ్ళినటువంటి ఆ పిట్టకి ఒక చెట్టు కనబడింది. వావ్, చెట్టు ఎంత బాగుందని చెప్పి చెట్టు మీదకి వెళ్లి కూర్చున్న పిట్టకి అంతకు ముందు రోజు తిన్న భక్షణం గుర్తొచ్చింది. భక్షణ. ఓకే, ఫుడ్. అంతే. స్టోరీ నవ్వాలా? అంతేనా? ఏం లేదా? మొదటి సెలబ్రిటీ. ఏంటిది? హలో, ఎవరిది? దొంగ. పక్కన పిక్చర్స్. దొంగ పక్కన అల్లరి నరేష్. శ్రీలత. బ్లేడ్ బాబ్జీ. చూద్దాం.
బాబ్జీ సినిమాలో అల్లరి నరేష్ దొంగ కాబట్టి దొంగ అల్లరి నరేష్. సినిమా పేరు బ్లేడ్ బాబ్జీ. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక అలా చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ పిట్ట ఏదో ఆలోచిస్తూ తనకు వచ్చినటువంటి ఒక మంచి పాటని డించక్కచా అని పాడుతూ ఉంటే కింద కూర్చున్నటువంటి దొంగగాడు ఈ పిట్ట మామూలు పిట్ట కాదు అని గ్రహించి ఆ పిట్టని పట్టేసుకొని బోలెడని డాలర్లకు అమ్మేశాడు. వెళ్ళు 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 వెళ్ళు. అంటే ఏం చేసినట్టు సుమా? దొంగతనం. ఎవరిని? ఈడే పిట్టని. ఓ నెక్స్ట్ సెలబ్రిటీ. దొంగవాడు వచ్చినటువంటి డబ్బులు పట్టుకొని పారిపోదాం అనుకుంటున్న టైంలో రంగంలోకి దూకారు పోలీసులు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను, చూడండి. విజయలక్ష్మి. ఘర్షణ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. అలా దొంగని పోలీసులందరూ చుట్టుముట్టేసి పట్టేసుకున్నారు. దొంగోడు దొరికిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే కోర్టుకెళ్లారు. ఇంకా దొంగోడు దొరికిన తర్వాత పోలీసుల చేతికి ఎక్కడ హాజరుపరుస్తారు? కోర్టులో. కోర్టులో. మన పిట్ట కదా కోర్టుకి చేరుకుంది. ఆ తర్వాత నాగార్జున గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేశారు. కోర్టు అంటే మనకి గుర్తొచ్చేది జడ్జి నిత్యశ్రీ. జస్టిస్ చౌదరి. చూద్దాం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కోర్టుకి తీసుకొచ్చినటువంటి దొంగకి జస్టిస్ చౌదరి గారు ఎలాంటి తీర్పిచ్చారో చూద్దాం. జస్టిస్ చౌదరి గారు అన్యాయంగా ఆ పిట్టని పట్టేసి అమ్మినందుకు మంచి తీర్పిచ్చారు. జైల్లో పడేయండి దొంగని అన్నారు. దొంగెళ్ళి జైల్లో కూర్చున్నాడు. తర్వాత విజయలక్ష్మి. ఖైదీ. చూద్దాం. అలా దొంగతనం చేసినటువంటి ఆ దొంగకి జస్టిస్ చౌదరి గారు జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
జైలుకు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తర్వాత విడుదల కావాల్సిందే. అలాగే ఒక శుభముహూర్తాన్న మన ఖైదీ విడుదలయ్యాడు. Freedom got. ఇప్పుడు అతనికి అర్థమైంది పక్షి అంత స్వేచ్ఛగా ఆనందంగా విహరించడంలో ఉండే ఆనందం ఏమిటో చూద్దాం. చూసారా రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటున్నారు? వాడు విడుదలయ్యే టైం వచ్చింది, బిడ్డకి విడుదల. క్లూ 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 క్లూవా? మార్చ్ తర్వాత వచ్చే నెల. శ్రీలత. ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ ఫుల్. ఫుల్. ఓకే చూద్దాం. పిట్ట కథ గుర్తుందిగా? సో మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఓ పిట్ట, ఆ పిట్ట చక్కగా చెట్టు మీద కూర్చొని ఉంటే దొంగోడేమో ఎత్తుకొని వెళ్ళిపోయి దొంగతనం చేసేసి ఎక్కువ డాలర్లకి దాన్ని అమ్మేస్తే పోలీసులు వచ్చి దొంగోడిని పట్టేసుకుంటే వాడిని కోర్టు ముందు హాజరుపరిస్తే అక్కడ జస్టిస్ చౌదరి గారేమో వాడికి తగిన శిక్ష వేసి జైలుకి పంపిస్తే కొంతకాలానికి వాడు విడుదలయ్యాడు. నీకు విడుదల. వెళ్ళు. సినిమా పేరు పేరేంటి? సినిమా పేరేంటి? విహరించే పిట్ట. అబ్బా. బందా పలేదా? ఇంతకీ ఈ పేరు ఏమిటంటే ఏప్రిల్ 1 విడుదల. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా. సో రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యర్రా. అంకుశం సినిమాలో హీరోయిన్ ఎవరు? జీవిత. కరెక్ట్ ఆన్సర్. 6. అబ్బా. కనకదుర్గ 3. నిత్య 3. వైద్య శాస్త్రజ్ఞుల నివేదిక ప్రకారం ఎక్కువగా అర్ధరాత్రి పూట తిండి తినే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆప్షన్స్. ఏ బ్రెయిన్ స్ట్రోక్, బి కీళ్ల నొప్పులు. అర్ధరాత్రి పూట భోజనం చేసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అంట, జాగ్రత్తగా వినండి అందరూ. ఏ బ్రెయిన్ స్ట్రోక్, బి కీళ్ల నొప్పులు. మళ్ళీ ఒకసారి ప్రశ్న. ఎక్కువగా అర్ధరాత్రి పూట తినడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. కీళ్ళ నొప్పులు. కీళ్ల నొప్పుల. రాంగ్ ఆన్సర్. బ్రెయిన్ స్ట్రోక్. అర్ధరాత్రి వేళల్లో ఫుల్ గా తినడం కొంతమందికి ఉండేటువంటి అలవాటు. అయితే అలా కంటిన్యూస్ గా చాలా కాలం పాటు తింటే మాత్రం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బీ కేర్ఫుల్, టేక్ ఫుడ్ ఎర్లీ, జాగ్రత్త. రాత్రి వేళ ఆలస్యం కాకుండా త్వరగా తినేసేయండి అని హెచ్చరిస్తున్నారు. విన్నారుగా, జాగ్రత్తగా ఉండండి. మరి వచ్చిపోతావు నా కోసం, వచ్చి కూర్చుంటారు నీ కోసం, సగం చచ్చాను నీ కోసం, పూర్తిగా చస్తావు నువ్వు నా కోసం. ఇది భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైన కవిత. వెరీ నైస్. నేను వచ్చిపోతావు నువ్వు నా వేసింది. కోసం అంటే ఒక భార్య భర్త కోసం వస్తుంది. తర్వాత ఏంటి? కూర్చుంటావు నువ్వు నా కోసం, భర్త భార్య కోసం కూర్చుంటాడు. చచ్చిపోతావు నువ్వు నా కోసం, నేను ఆలస్యంగా వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతూ ఉంటావు నా కోసం. తర్వాత కాదు చెప్పే ఓడిపోయావా? ఆ. ఒక చేపలు పట్టే వార్తనే వస్తాడనమాట. చేపలు పడుతుంటాడు, ఆయనకి ఎంత ట్రై చేసినా చేపలు పడాయి. ఇంటికి పోతేనేమో పెళ్ళాం తిడుతుంది, చేపలు పట్టకపోతేనేమో వీనికి సిగ్గేస్తుంది. ఏం చేయాలని చెప్పేసి బాగా బుర్రకు పదును పెడతాడు. పెట్టి గట్టి కొడతాడనమాట భూమిని. అందులోకి నుంచి ఒక ఏరో వస్తుంది మీలాంటిది. ఆ ఏరో వచ్చి ఈ ఏరో బాగుంది, ఒకళ్ళు వేస్తే రాజీవ్ దీనికి వస్తుంది కదా అని చెప్పేసి ఏరోని జాలి కట్టేస్తాడు. కట్టేసి నీళ్ళలో వదిలేస్తాడు. అప్పుడు చేపలాగా వస్తుంది అనమాట. రాజీవ్ వచ్చేసి సుమన్ చూసుకుంటే వెళ్తారనమాట. సుమా రావాలా వద్దా, సుమా రావాలా వద్దా అంటాడు. మీరు అంటారనమాట, రాకు బాబు నాలాగా బానిసత్వం అయిపోతుంది రాకంటారనమాట. ఏంటి ఇంతకంటే నువ్వు వస్తావు నా కోసం చూసిపోద్దామని, ఎలా ఉన్నానని. ఆ జాలివాడు వస్తాడు నీ కోసం, నిన్ను వండుకొని తిందామని. ఇప్పుడు నువ్వు నన్ను తిన్నావనుకో నువ్వు చచ్చిపోతావు కదా అని పాయింట్.
అంతమయ్యి కానట్టుంది. నువ్వు నన్ను తిన్నావనుకో కాదు, నువ్వు నన్ను తింటే నేను చచ్చిపోతాను కదా. కాదు కాదు, చేప ఎరన్ తిన్నదనుకో జాలీలకి చేప దొరికేస్తది, దాన్ని తీసుకెళ్ళిపోతాడు, నువ్వు చచ్చిపోతావు ప్లస్ ఆయన చచ్చిపోతావు. బాగుంది కదా? అమ్మా, ఎలా ఉంది? అర్థం కాక చెప్పు, ఏడుస్తుంది. ఏం చెప్పాలి చెప్పు, నువ్వు చెప్పిన జోక్ అర్థం అయ్యి పాపం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? టిష్యూ ఏమైనా ఇయ్యాలా? ఇవ్వాలా? ఎందుకు? రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే. ఇందాస్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ మంచు మనోజ్, బి నవదీప్. మంచు మనోజ్. కరెక్ట్ ఆన్సర్. Thank you. 3 పాయింట్లు తీసుకో. శ్రీలత. థర్మస్ ఫ్లాస్క్ ని మొదట ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్స్: ఏ హాట్ ఫ్లాస్క్, బి దివార్ ఫ్లాస్క్. క్వశ్చన్. థర్మస్ ఫ్లాస్క్ ని ఏ పేరుతో పిలిచేవారు మొదట? థర్మస్. థర్మస్. దివార్ ఫ్లాస్క్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. థ్యాంక్ యూ. 3. శ్రీలత 3. తెచ్చుకో. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ నకసికలే చాలే మది నీవు పకే ఉయ్యాలే. ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే. అరే 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 గుండె జారి కల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కల్లంతయ్యిందే. ఓ కళ్ళలో కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం. దేశముద్రు సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. తీసుకో 6. నిత్య 3. విజయలక్ష్మి 2. శ్రీలత ఇంకేనా? 1. బిర్లా మందిర్ ని ఏ రాయితో నిర్మించారు? పాలరాతి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. అందరూ 2. ఓయ్ బాబు ఓయ్ రా బాబు ఓ రారి ఒరేయ్ ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏ రా బాబు బాబు ఓ రా బాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు.
బాద్షా సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్. 6 పాయింట్లు వచ్చాయి నీకు. ముగ్గురు దగ్గర 2-2. ఏ పానీయంలో చికోరీని వాడతారు? ఆప్షన్స్: ఏ కాఫీ, బి ఇరానీ చాయ్. ఇరానీ చాయ్. కాదు, ఆన్సర్ కాఫీ. అందులోనే చికోరీ వాడతారు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద 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 సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పెరింది హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే పంపులో పెట్రోల్ బంకే పొంగిందే నైకుల్లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్ట కట్ట కట్టయిందే రైపులంటి చూపు సోకి నా సిగ్గు మొత్తం పట్టా పట్టైందే అలబా 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 బాగుందే లవ్ దెబ్బా అలబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిలోమీటర్ బళ్ళు 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 మంటూ బద్దలయ్యిందే నువ్వే నన్ను బాటేసుకుంటే నాలో ఉన్న హర్టోమీటర్ భగ్గు 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 మంటూ మండిపోయిందే నీడే గ్రెనేడ్ అయి బ్రెయిన్ అంతా దడా దడాలాడిందే నీ స్పీడే సైనైడై లోకంతా గడా పీడైందే అలబా 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 బాగుందే లవ్ దెబ్బా అల్లబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ అలబా 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 బాగుందే లవ్ దెబ్బా అల్లబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ విజయలక్ష్మి, కనకదుర్గ, బాగా చేశారబ్బా. Thank you. ఎన్టీఆర్ కాకపోయినా బాగా చేశారు. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం త్వరగా చెప్పండి, నేను పిట్టకలు చెప్తా. నిత్యశ్రీ, కాజల్. చూద్దాం. ఒకరోజు కాజల్ బాస్కెట్ బాల్ కోర్ట్ కి వెళ్ళిందంట. యాజ్ యూజువల్ తను ఆడేటువంటి జట్టులో ఆడుతూ ఉంటే ఇంకో వైపు ఏం జరిగిందో తెలుసా? అది చూసిన కాజల్ కి చాలా కోపం వచ్చింది. ఇంతకీ కాజల్ ఏం చూసింది? ఎవరిని చూసింది?
కమింగ్ అప్ కమింగ్ అప్ కమింగ్ అప్. ఏం జరిగింది? చెప్తా నెక్స్ట్ చిత్రం. నిత్య. అనుష్క. అది కదా సంగతి. అవతల జట్టులో కొత్తగా జాయిన్ అయినటువంటి అనుష్కని చూసి కాజల్ కి కోపం వచ్చింది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అయినా కాజల్ కి కోపం రావడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే అనుష్క ఆల్మోస్ట్ ఆ రింగ్ అంత పొడుగ్గా ఉంటుంది, ఎక్కువగా ఎగరక్కర్లేదు, తను ఇలా అందుకొని అందులోకి గోల్ కొట్టేస్తుంది, మరి మా జట్టు పరిస్థితి ఏమిటి అని కోపంగా చూసింది. తర్వాత ఏమైందంటే విజయలక్ష్మి. స్నేహ. చూద్దాం. వాళ్ళిద్దరి మధ్యలో మొదలైనటువంటి ఆ తగు తీర్చడానికి అక్కడికి అప్పుడే వచ్చింది కోచ్ స్నేహ. బాస్కెట్ బాల్ అనేది ఒక గేమ్, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అని ఇటు కాజల్తో అటు అనుష్కతో చెప్పింది. ఆ తర్వాత కనకదుర్గ. నయనతార. చూద్దాము. అది నయనతార కాదు, కమలిని ముఖర్జీ, ఆ కాలేజ్ లో లెక్చరరు. కోచ్ స్నేహ చెప్పినటువంటి మాటల్ని సమర్థిస్తూ కమలిని ముఖర్జీ కూడా ఏమనిందో తెలుసా? నేను ఈ కాలేజ్ లో లెక్చరర్ గా 25 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఎన్నో బ్యాచ్ల్ని ఎన్నో బాస్కెట్ బాల్ మ్యాచెస్ ని చూశాను, ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదు అని వారించింది. ఆ తర్వాత నిత్యశ్రీ. శృతి హాసన్. పిల్లి పిల్లి పోరు కోతి తీర్చిందని ఒక పక్కన కాజలు అనుష్క కొట్టుకుంటూ ఉంటే శృతి హాసన్ అక్కడికి వచ్చి మీరిద్దరూ ఆడడం కాదు, దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో ఆడి చూపించండి అనింది. ఆరు. ఆ తర్వాత నిత్య. తాప్సీ. చూద్దాము. తాప్సీ వచ్చి మనందరం ఒకటే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళం, ఇలా కొట్టుకోకూడదు, కమాన్ కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడదాం అనింది. అంతే. కాజల్, అనుష్క, శృతి హాసన్, కమలిని ముఖర్జీ, శృతి హాసన్, తాప్సీ అందరూ కలిసిపోయారు. చప్పట్లు కొట్టండి. మన పెట్టాదని కదా సుఖాంతం అయింది. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ ఇక్కడ మేము ఒక గిరి గీసాం, కాదు కాదు ఒక రెక్టాంగిల్ వేసాం. ఇక్కడ తీసుకొచ్చి ఇవి రెండు పెట్టండి, దీని మీద ఒక స్టూల్ పెట్టండి. ఇప్పుడు ఈ 2 హ్యాండిల్స్ మాత్రమే పట్టుకొని వెళ్ళాలి. ఈ మగ్గు హ్యాండిల్స్ పట్టుకుని ఈ స్టూల్ పడిపోకుండా వెళ్ళాలి. అలా పడిపోతే ఇది కూడా పడేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో 2 మగ్గులు పెట్టుకొని స్టూల్ తీసుకొని పెట్టి ఇదే గేమ్. ఈ రో అంతా అయిపోతే ఈ రో మొదలెట్టి. రెడీ 1 2 3 గో. ఓయ్ అందులో అందులో అమ్మా అక్కడ పెట్టండి, అందులో పెట్టు అక్కడ. ఓరి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రంట్ రో పడే పడే ఫ్రంట్ రోలో సరిగా పెట్టు, సరిగా పెట్టుకో. పైన రో అమ్మాయికి ఏ విషయమైనా 3 సార్లు చెప్పాలేమో.
యాంగ్రీడ్, షీస్ కరీడ్, నో సారీ వరీడ్. ఒకవేళ పెట్టాల్సి వస్తే నెక్స్ట్ దాంట్లో పెట్టు, దాంట్లో ఎక్కడ పెడతావు మరి. సరే ఒక్క సెట్ పెట్టే 6 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. బాగా పెట్టేస్తుంది. అయ్యా అది పెట్టావు కానీ పడిపోయింది. సో 3 18 పాయింట్లు. టోస్టర్. రెడీ 1 2 3 గో. నువ్వు కూడా 4 పెట్టావు కానీ ఒకసారి పడిపోయింది. సో 18 పాయింట్లు. కూల్ జగ్. విజయలక్ష్మి టార్గెట్ 5 సెట్లు అంటే 30 పాయింట్లు. అలా అయితే విజ్జి గెలుస్తుంది, లేకపోతే బజ్జి సారీ నిత్యశ్రీ గెలుస్తుంది. రెడీ 1 2 3 గో. 5 సెట్లు పెడుతుందా లేదా చెప్పండి. కమాన్. పెడుతుంది. పెడుతుందా? పెడుతుంది. అదే నువ్వు అంటున్నా పెడుతుందని. ఎంకరేజ్మెంట్. ఉల్టా తాకకు వెళ్ళగడు, తాకకు వెళ్ళగడు. రెండే 12 కుక్కరే. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ నిత్యశ్రీ. లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम इवाला something अरेला, ram पंचकोला प्रपंचम विनेला, come to the party, Subbalakshmi, welcome to the party, Abba touch me, come to the
the party. Subbalaxmi, welcome to the party. Abba touch me, come to the party. Subbalaxmi, welcome to the party. Abba touch me.